హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎన్పి జాబ్ అలర్ట్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం రీసెంట్గా ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 2 యొక్క కీ వదిలారు. అండ్ దాంట్లో కొంతమంది అబ్జెక్షన్స్ రైజ్ చేస్తున్నారు. అంటే క్వశ్చన్స్ రాంగ్ రావడం, ఆర్ఎల్స్ క్వశ్చన్కి మల్టిపుల్ ఆన్సర్స్ కరెక్ట్ అవ్వడం, అలా వేరియస్ రీజన్స్ వల్ల అబ్జెక్షన్స్ రైజ్ చేయడం జరుగుతుంది. అలాగే నేను కూడా నాకు సిబిటి కీలో అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేశాను. అది చాలా మందికి తెలియట్లేదు ఎలా అబ్జెక్షన్స్ రైజ్ చేయాలనేది. ఈ వీడియోలో నేను ఫుల్గా క్లారిటీగా చెప్తాను. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ షేర్ చేసి సపోర్ట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది మీకు ఎలా లాగిన్ అవ్వాలో తెలుసు కదా. సో మీ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోండి. సో ఇది మీకు తెలుసు కదా, ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇది నార్మల్గా మనకి కీ వచ్చినప్పుడు సిటీ ఇంటిమేషన్ అండ్ హాల్ టికెట్ అప్పుడు మన ఇలాగే ఉంటుంది ఇంటర్ఫేస్. అండ్ ఇక్కడ చూడండి, మనకి లాస్ట్గా కాలంలో అబ్జెక్షన్ అని ఉంది కదా, అబ్జెక్షన్ మీద క్లిక్ చేయండి. అబ్జెక్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు రైజ్ ఎ న్యూ అబ్జెక్షన్ అని ఉంది కదా. సో దాని మీద అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే అబ్జెక్షన్ రైజ్ చేయడం కోసం. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేజ్ అనేది లోడ్ అవుతుంది, ఇంకో వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడైతే ఫస్ట్ మనకి ఇంటర్ఫేస్ ఇచ్చేస్తారు, సమ్ నోట్స్ ఇస్తారు ఫస్టే. ఎందుకంటే ఎటువంటి క్వశ్చన్స్కి మేము మార్క్స్ ఇస్తాము, ఎటువంటి క్వశ్చన్స్కి మార్క్స్ ఇవ్వము అని కొన్ని హింట్స్, కొన్ని నోట్స్ ఇస్తారు. అండ్ పర్ క్వశ్చన్కి ఎంత ఛార్జ్ చేస్తాము అన్ని ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. కేర్ఫుల్గా అన్ని చదువుకోండి. అండ్ ఏ ఫార్మాట్లో మనం అయితే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి కూడా ఉంటుంది. ఇక్కడ జేపీజీ పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నేను ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కాబట్టి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ సబ్జెక్ట్ ఉంది. అండ్ ఏ డేట్ ఎగ్జామ్ రాశాను అని చూపిస్తుంది, ఏ షిఫ్ట్ రాశానని. మనమైతే ఎన్ని క్వశ్చన్స్కి అబ్జెక్షన్ రైజ్ చేస్తామో అదైతే ముందే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే 2 క్వశ్చన్స్కి అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నాను. సో అబ్జెక్షన్ నెంబర్ 1, అబ్జెక్షన్ నెంబర్ 2 అని 2 క్వశ్చన్స్ మాత్రం వస్తాయి. అండ్ 2 క్వశ్చన్స్కి ఒక క్వశ్చన్కి 50 రూపీస్ లెక్కన 2 క్వశ్చన్స్కి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కీ డౌన్లోడ్ చేసుకొని, కీలో మీరు ఏ క్వశ్చన్స్కి అయితే అబ్జెక్షన్ రైజ్ చేయాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్ ఐడి అండ్ ఆన్సర్ ఐడి అయితే పక్కన రాసి పెట్టుకోండి. అండ్ అలాగే ఆ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్స్ కూడా రాసి పీడిఎఫ్ ఫార్మాట్ ఆర్ జేపీజీ ఫార్మాట్లో సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న దాన్ని 200 to 400 కేబీలో అయితే ఆ పీడిఎఫ్ అనేది, ఆ ఇమేజ్ అనేది ఉండాలి. మనమైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ క్వశ్చన్ నాకు రాంగ్ అనిపించింది, ఎందుకంటే ఇక్కడ హ్యారో మార్క్ అయితే ఉండకూడదు ఈ ఇమేజ్కి. సో అందుకని నేను అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నాను. ఆ క్వశ్చన్ ఐడి అనేది నేను పక్కన రాసి పెట్టుకున్నాను అండ్ దాన్ని కాపీ చేసుకున్నాను. ఇది చూడండి, ఇక్కడైతే అఫీషియల్గా ఇచ్చింది ఫిటెడ్ ఇన్ వర్క్షాప్కి, ఇక్కడైతే యారో మార్క్ ఉండకూడదు. అండ్ అలాగే ఇచ్చిన రివేట్లో కూడా యారో మార్క్ ఉండకూడదు. సో 2 చోట్ల యారో మార్క్ ఉండకూడదు. సో క్వశ్చన్లో అయితే యారో మార్క్ ఇచ్చారు, అందుకని అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నాను. ఇక్కడైతే క్వశ్చన్ ఐడి అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఆల్రెడీ అన్నీ వస్తాయి, ఆ క్వశ్చన్ ఐడీస్, టోటల్ క్వశ్చన్ ఐడీస్ అన్నీ వస్తాయి. మనం అయితే అందులో కరెక్ట్ క్వశ్చన్ ఐడిని సెలెక్ట్ చేసుకోవాలి, అందుకని మనం పక్కన ముందుగా రాసి పెట్టుకోవాలి. సో క్వశ్చన్ ఐడి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏ మీడియంలో ఎగ్జామ్ రాసామనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నేచర్ ఆఫ్ అబ్జెక్షన్ అంటే క్వశ్చన్ తప్ప, లేకుంటే మల్టిపుల్ ఆన్సర్స్ కరెక్ట్ అయ్యా, లేకుంటే అవుట్ ఆఫ్ సిలబస్, ఇట్లా వేరియస్ రీజన్స్ అనేవి అక్కడ మెన్షన్ చేసి ఉంటారు. సో కరెక్ట్ కాజ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఆర్ఎల్స్ మనకి మార్క్స్ ఇవ్వరు అండ్ మనీ కూడా కట్ అవుతుంది, కానీ మళ్ళీ రిఫండ్ కాదు. ఒకవేళ అబ్జెక్షన్ కరెక్ట్ సక్సెస్ఫుల్ అయిందంటే మనకి మనీ కూడా రిఫండ్ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడైతే రిమార్క్స్ కింద ఎస్ ప్లేస్ చేయండి. అండ్ రిమార్క్స్ అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, అంటే క్వశ్చన్ రాంగా, క్వశ్చన్లో ఎక్కడ పార్ట్లో రాంగు, ఎందుకు రాంగ్ అనేది ఒక రిమార్క్స్ అనేది ఎంటర్ చేయండి. రిమార్క్స్కి ఫుల్ఫిల్ చేసే విధంగా డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వాళ్ళు వ్యాలిడ్గా తీసుకుంటారు. వ్యాలిడ్ చేసుకొని మనకైతే మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక క్వశ్చన్కి 1 మార్క్ వస్తుంది. అండ్ ఆల్రెడీ మనకి -0.33 మార్క్స్ కట్ అయ్యాయి కదా. సో అవి కూడా యాడ్ అయ్యి 1.33 మార్క్స్ యాడ్ అవుతుంది. ప్లస్ 50 రూపీస్ కూడా మనకి రిఫండ్ అయితే వస్తుంది. సో ఈ విధంగా అయితే మనం డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అబ్జెక్షన్కి తగ్గట్టుగా. ఆఫ్టర్ దట్ ఫస్ట్ అబ్జెక్షన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. తర్వాత మనం సెకండ్ అబ్జెక్షన్ అయితే రైజ్ చేయాల్సి ఉంటుంది. సో సెకండ్ అబ్జెక్షన్ కూడా సేమ్. సెకండ్ అబ్జెక్షన్ కూడా ప్లస్ మీద క్లిక్ చేయండి. తర్వాత క్వశ్చన్ ఐడి ఉంటుంది కదా, సెకండ్ క్వశ్చన్, మీరు ఆ క్వశ్చన్ ఐడి అయితే ఇక్కడ డ్రాప్ డౌన్లో ఉంటుంది, ఆ క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఆ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ పైన ఎట్లా అయితే మనం చేసామో అది మీడియం ఆఫ్ ఎగ్జామ్ సెలెక్ట్ చేసుకోవాలి. కాజ్ అంటే కరెక్ట్గా కాజ్, మల్టిపుల్ ఆన్సర్స్ రాంగ్, లేదంటే క్వశ్చన్ రాంగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మాత్రం మనకి మల్టిపుల్ ఆన్సర్స్ రైట్. దట్స్ వై ఏం చేయాలంటే పైన క్వశ్చన్లో లాగా కాస్ట్ మెన్షన్ చేస్తే సరిపోదు,
ఆ మల్టిపుల్ ఆన్సర్స్ ఏవేవి రైట్ అనుకుంటున్నారో ఆ ఆన్సర్ ఐడీస్ అయితే మనం రెండింటిని ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఐడి రాయండి, తర్వాత కామా పెట్టండి. ఆఫ్టర్ దట్ సెకండ్ ఐడి కూడా ఆన్సర్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది మాన్యువల్గా. తర్వాత రిమార్క్స్ మీద ఎక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం రిమార్క్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 2 మెథడ్స్ వల్ల 2 ఆన్సర్స్ అయితే కరెక్ట్ అవుతున్నాయి సార్, దట్స్ వై అందుకే నేను అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నాను అని చెప్పేసి మనం అయితే రీజన్ మెన్షన్ చేయాలి. తర్వాత మనం అది ఎలా కరెక్ట్ అనుకొని మీరు ఫుల్ఫిల్ అనుకుంటున్నారో ఆ విధంగా ఆ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేను ఇవన్నీ ముందే పీడిఎఫ్ తీసుకొని అండ్ కరెక్ట్ సైజెస్లో డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో అవి అప్లోడ్ చేసేస్తున్నాను. సో ఇంతే ఫ్రెండ్స్, ఇప్పుడైతే 2 అబ్జెక్షన్స్ రైజ్ చేసాము, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసాము, రీజన్స్ మెన్షన్ చేసాము. లాస్ట్లో ఇక ఏముందంటే ఇక్కడ మనకి చూపిస్తుంది అక్కడే ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. 2 క్వశ్చన్స్కి 100 రూపీస్ అయితే చూపిస్తుంది. ఆ 100 రూపీస్ అయితే మనం ఆర్ఆర్బీకి ఎట్లా అయితే అప్లై చేసేటప్పుడు పే చేస్తాం కదా, సేమ్ అలాగే మనం అయితే ఇప్పుడు పే చేయాల్సి ఉంటుంది. పే చేసామంటే మనకైతే డాక్యుమెంట్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అని అయితే ఒక మెసేజ్ రావడం కూడా జరుగుతుంది. చూడండి, నేను ఎలాగైతే అప్లోడ్ చేశానో మీరు కూడా ఇక మీద ఎప్పుడైనా అబ్జెక్షన్స్ రైజ్ చేయాలనుకుంటే అలాగే చేయండి. అబ్జెక్షన్ రైజ్ చేసిన తర్వాత మనం పేమెంట్ అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది, లేకుంటే పేమెంట్ సక్సెస్ఫుల్ కాదు అండ్ మనం అబ్జెక్షన్స్ కూడా ఫెయిల్ అయిపోతాయి. సో అవి వ్యాలిడ్ కాదనమాట. మీకు తెలుసు కదా మొత్తం, పేమెంట్ చేయందే ఏ పని జరగదు. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, ఇప్పుడు వాచ్ చేసినందుకు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వ్యాలిడ్ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.